హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు చికెన్ ఫ్రై అండి. పప్పులు చేశాను కదండి, ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి చూడండి, స్టవ్ వెలిగించానండి, బాగు పెట్టాను. దీనిలో నూనె వేసుకోవాలండి. అండి నూనె వేసుకున్నాం కదండి. ఇప్పుడు నూనె వేడెక్కిపోతే నూనె వేడెక్కాలండి. దీనికి కావాల్సినవి అండి చికెన్ అండి, అలాగే ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే ఇదండి ఉప్పు, కారం, పసుపు అండి. ఎందుకంటే అన్నీ వీడికి పెట్టుకున్నానండి. ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి కదండి, నేనే చేయాలి కదా, అందుకని ఒక్కసారి మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఇదండి నూనె వేడెక్కితే అండి, నూనె వేడెక్కుతుందండి. దానిలో పట్టా లవంగాలు వేసుకోవాలండి. నూనె వేడెక్కిందండి, పట్టా లవంగా వేస్తున్నాను. చూడండి, పట్టా లవంగా వేగితే చూడండి వేగింది కదండి. పట్టా లవంగాలు వేగాయి. పట్ట మంచి లవంగ మగ్గులు, యాలకుల వరకు వేసానండి, ఇంకేమీ లేదు. ఇప్పుడు దండి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నానండి. చూడండి, దబదబా అంటున్నాయి కదండి శబ్దాలు. ఏం చేస్తుందండి, మైకు లేదు, అలాగని స్టాండ్ బాగాలేదండి. స్టాండ్ ఊరికే ముందుకు పడిపోతుందండి, అందుకని నేను చేత్తో పట్టుకొని చేస్తున్నానండి. ఇది బాగా వేగాలండి. చూడండి, బాగా వేగాలి అండి. ఎర్రగడ్డ వాడిపోయిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నామండి. చూడండి, నేను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ అండి. బాగా ఎర్రగా రావాలండి, దోరగా. అలా వేగాలండి. ఇదండి వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. స్టాండ్ పెట్టింది ఆ పిల్ల. చూసారు కండి, ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలండి బాగా. మాట్లాడవచ్చు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో పసుపు అండి, అలాగే ఉప్పు, అంటే సాల్ట్ వేస్తున్నాను. ఇదండి సాల్ట్ అండి. కారం, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదండి మనం, అందుకని కారం, కొంచెం కారం, అలాగే ధనియాల పొడి అండి, అలాగే గరం మసాలా అండి, అదే చికెన్ మసాలా అంటారు కదండి, అది కొంచెం వేసానండి. ఇప్పుడు కలుపుకోవాలండి దీన్ని. చూడండి, కలుపుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను కొంచెం, అంతేనండి, ఇంకెక్కువ పోయకూడదు. మూత వేసేసేయాలండి. మూత పెట్టాను, బాగా ఉడకనిచ్చి పొడి చల్లుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇది చికెన్ అండి ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో పొడి తయారు చేసుకుంటాం. ఇప్పుడు దీనిలో
లవంగ మొగ్గలు, ధనియాలు, మిరియాలండి, కొంచెం పట్ట కూడా వేస్తానండి. పట్టేసి ఇట్లా వేపుకోవాలి, పొడి వేపుకోవాలండి. ఇదిగండి దీనిలో ధనియాలు, లవంగాలు, పట్ట, మిరియాలండి ఇట్లా వేపుకోవాలి ఫ్రైకి. ఇట్లా వేపుకోవాలండి. చూడండి ఇలా వేగాలి, ఎర్రగా వేగాలండి. ఇవి వేగాక పొడి చేసి తెల్లగడ్డ వేసి వేయాలండి. ఇట్లా వేగాక ఒకసారి చికెన్ చూద్దామండి. చికెన్ చూడండి స్టాండ్ ఉందండి, కానీ బాగలేదు, అది పడిపోతుంది. అందుకని స్టాండ్ పెట్టుకోలేదు, చేత్తోనే వీడియో తీస్తున్నానండి. ఉందండి, బాగా ఉడుకుతుందండి. మూత పెడదామండి. అండి ఉడికిపోయింది, ఏగిపోయాయి. ఉందండి, పెట్టుకొని వేపుకొని పారింది. చేతితో పెట్టుకోవడం వల్ల పెట్టేసాను. చూడండి అప్పుడు చేసుకోవాలి, దంచుకోవాలని మెత్తగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదండి ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ఇదిగండి నాకు చూపించాను కదా, ధనియాలు, మిరియాలు, పట్ట, లవంగాలు, తెల్లగడ్డ వేపాం కదండి, ఇప్పుడు పొడి చేశాను. ఇప్పుడు దీనిలో చల్లుకోవాలండి ఇట్లాగా. అలాగే జీడిపప్పు అండి, జీడిపప్పు పొడి కూడా చల్లుకోవాలండి ఇట్లాగా. తర్వాత దండి కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. ఎట్లాగా మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి ఇట్లా బాగా మొత్తం కలుపుకోవాలండి. అండి ఇట్లా బాగా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇంతే అండి, ఇది బాగా ఫ్రై అయిపోతుంది. ఆమెను లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి. చూడండి మూత పెడుతున్నానండి. ఫ్రెండ్స్ అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఇప్పుడు దీనిలో కొంచెం నిమ్మకాయ పిండుకుంటామండి. ఇట్లాగా నిమ్మకాయ, తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకుంటామండి. ఇంకొంచెం, అంతేనండి, ఇంకేం లేదండి. నిమ్మకాయ వేసాం కదండి. ఒక్కసారి అట్ట స్టాండ్ పెట్టారండి, కానీ ఆ స్టాండ్ ఎందుకు బాగా రాలేదండి, ముందుకు పడిపోతుంది. అది కాక లైట్ది పెట్టాము మేము, లైట్ది కాకుండా మామూలు వచ్చిందండి. అసలు ఆ స్టాండే బాగాలేదండి. 2 రోజులు స్టాండ్ పెడితే ఆ ఫోన్ కిందకి పడిపోతుందండి, అందుకని ఇబ్బంది అనిపించింది. అందుకని స్టాండ్ పెట్టుకుని ఈరోజు చేతితో పట్టుకున్నానండి. వీడియో ఒక చేతితోనే చేస్తున్నానండి, అందుకే కాస్త ఇబ్బంది అనిపించింది, ఏమనుకోవద్దు. అయిపోయిందండి. ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని, ఇదిగండి ఎర్రగడ్డ, నిమ్మకాయ పెట్టండి. చూడండి చికెన్ ఫ్రై ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మీరు అందరు సపోర్ట్ చేస్తేనే మంచి మంచి వీడియోలు మీకు పెట్టగలనండి. చూడండి ఇది మా నెల్లూరు ఫ్రై అండి. అందులో మేము చేసుకునే ఫ్రై అండి, చాలా రకాలుగా చేసుకుంటారు, కానీ మేము ఇలా చేసుకుంటామండి. అందుకని మీకు ఈరోజు చూపించాను. ఈరోజు మా కూరలు, మా వారి పుట్టినరోజు అండి ఈరోజు, అందుకని స్పెషల్ చేశాను. ఈరోజు మా వారికి పప్పు అంటే చాలా ఇష్టం, అందుకని ఆయనకి పప్పులుసు చేశాను. నెల్లూరు స్పెషల్ పప్పులుసు, అలాగే చికెన్ ఫ్రై చేశానండి పప్పులుసులోకి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా అలా చేసుకొని టేస్ట్ చూడాలని కోరుకుంటున్నామండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. ఇంత ఓపికగా వీడియో చూసినాను. థ్యాంక్స్ అండి.